డబల్ ఇంజన్ అనుకొని ఇక్కడ కాకుండా అక్కడ కూడా డబల్ ఇంజన్ అనుకొని వెళ్ళారు. డబల్ ఇంజన్ కాదు కదా, సింగిల్ ఇంజనే మాకు కావాలని చెప్పేసి టీవీకే పార్టీ విజయ్ని అత్యధిక అంటే అందరూ కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఈస్ విక్టరీ ఈస్ డైనమిజం, ఈస్ విక్టరీ ఈస్ ల్యాండ్స్కేప్. అది ప్రజలు అర్థం చేసుకున్నారు. జస్ట్ కట్అవుట్, జగన్మోహన్ రెడ్డి కట్అవుట్. నువ్వు 3 రోజులు అక్కడ తిరిగావు చంద్రబాబు నాయుడు. జస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూపించింది. ఇంకా అన్ని శక్తులు కూడా, అన్ని ఏజెన్సీలు కూడా ఆ విజయ్ గారిని బంధించారు. ఆ యాక్సిడెంట్ తర్వాత అన్ని రకాలుగా కూడా సిబిఐ ఎంక్వైరీలు అనేసి బంధించారు. బాబు అతను పూర్తి స్థాయిలో ప్రచారం అందించలేకపోయారు. లేదంటే పూర్తిగా ల్యాండ్స్కేపే. ఇది నాంది 2029 జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీకి ఇది ఒక గుడ్ బిగినింగ్. ప్రజల్లో ఆల్రెడీ గూడు కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ద బిగ్గెస్ట్ విక్టరీ విల్ బి 2029. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేవి ఎన్ని కాన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎంత జెర్రీమెంటర్ సిస్టమ్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఏదైతే మీరు బౌండరీస్ అన్నీ కూడా ఆ జెర్రీమెంటర్ సిస్టంలో మాకు గెలిపోస్తావనుకుని కత్తిరిస్తామన్నారో అన్నీ చేసుకో. చంటి పిల్లలు వేషాలు వేసుకో నువ్వు. కానీ అల్టిమేట్గా ఆ పైన దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన నిండైన ఆశీస్సులు ఆ దేవుడు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈ విక్టరీ ఈజ్ స్టార్టింగ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు ముందు సినిమా. ఓకే, అతను ఏదైతే 2020లో పాదయాత్ర చేస్తారో ఆ పాదయాత్రలో రోజు సినిమా ఉంటుంది. ఈ యొక్క కోటి ప్రభుత్వకి ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ చూపించవలసిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు లోకేసుకుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు కోటి రూపాయలు నువ్వు అమరావతిలో తీసుకెళ్ళి పోస్తావన్నావు, ఎవడి కోసం పోస్తావన్నావు. కేవలం ఒక అద్దాల మేడ కోసం 2,900 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు చేస్తున్నావు అంటే ఎవడబ్బ సొమ్ము. ప్రజలకి తెలియదా ఇవన్నీ కూడా? సోషల్ మీడియాలో ఉన్నావు, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్లో ఉన్నావు, ఫేస్బుక్లో ఉన్నావు. ప్రతి ఒక్క ఏలోని ఈరోజు ద మోస్ట్ స్టూపిడ్ పార్టీ అని కొడితే మీ చంద్రబాబు నాయుడు వస్తుందన్నమాట. అటువంటి చాట్ జీవితాలు కూడా మీరే ఉన్నారు నెగిటివ్గా. అందుకే చెప్తా ఉన్నాను, పోలీసులు ఎంత చిన్న ముక్క 100 వాళ్ళ ఎదిగిస్తే జగదమ్మ జంక్షన్ మమ్మల్ని రప్చర్ చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆనందం వ్యక్తం చేసుకుంటున్నాం. జగదమ్మ జంక్షన్లో ఒక 100 వాళ్ళ ఎలిగించకూడదంట. బీజేపీ వాళ్ళేమో పెద్ద ఆర్కేపీస్ అంతా కూడా మేళా తీసి బాంబులు అవి పేల్చుకున్నారు. వాళ్ళ పార్టీస్ అంతా బాంబులు పేల్చారు. ఎవరు పట్టించుకోరు. అంతా బెనర్జీని గెలవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ ది రియల్ విక్టరీ. అన్ని ఏజెన్సీలు మీరన్నీ ఉపయోగించి ఒక్క తెల్ల చీర పట్టుకునే మహిళ, కనీసం తనకు ఆస్తి లేదు, సొంత ఇల్లు లేదు. మదర్ తెరేసాక మరో రూపం అంటే మమతా బెనర్జీ. అలాంటి ఆవిడని మీరు ఓడించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇది కేవలం అన్ని ఏజెన్సీని మీరు ఉపయోగించుకొని అన్ని ఛానల్స్, మీ ఇంటర్నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామి గొంతు సించుకొని ఆ మమతా బెనర్జీ మీద పడిపోయాడన్నమాట. వస్తాయి రోజులు వస్తాయి మళ్ళీని. ఏదేమైనా సరే కంగ్రాచులేషన్ చెప్తాం బీజేపీకి ఫర్ దేర్ విక్టరీ. విజయ్కి ఇక్కడ విక్టరీ చెప్తా ఉన్నాము తమిళనాడులోని. అండ్ ద బిగ్గెస్ట్ విక్టరీ విల్ బి దేర్ ఇన్ ద 2029 బై జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జై వాజ్పేయి, జై వాజ్పేయి. అంటే విజయ్ గెలుపు పడే వైసీపీ శ్రేణులు పార్టీ చేయడం సెలబ్రేట్ చేయడం ఏ విధంగా చూడొస్తాం అంటే అదే చెప్పాను కదా. జస్ట్ విజయ్కి జగన్మోహన్ రెడ్డి మీద మించితే ప్రేమ చూడండి. కట్అవుట్ ఒక పార్టీ నాయకుడు, మహానాయకుడు, ద బిగ్గెస్ట్ హీరో ఇన్ ద సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ తమిళనాడు. పీపుల్ క్రేవ్ ఫర్ హిమ్. అడుగు తీసి అడుగు పెడితే లక్షల కొద్ది జనాభా వచ్చేది ఎవరంటే భారతదేశంలో ఫస్ట్ ఏంటంటే వచ్చేది విజయ్, సెకండ్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత వేవ్ ఉండే నాయకుడు ఈ కట్అవుట్ తీసి పెడితే చూడండి. అంటే జస్ట్
ఈస్ అప్రిసియేషన్ టువర్డ్స్ ది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి నా మీద ఎగ్నిస్ట్గా వస్తా ఉన్నాడు, ఈ ఏఐడిఎంకి కూటమి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించమని చెప్పేసి 4-5 రోజులు ఎక్కడైతే ఇష్ట వేస్తా ఉన్నాడు, మా తెలుగు వాళ్ళు ఓట్లు అన్నీ పడతాయని చెప్పేసి ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ఏం చేశారు, విజయ్ చేశారు. ఎవరు వాళ్ళు వేశారు? జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ వ్యక్తి